అక్కడ ఆ రోజుల్లో ఆయన వెళ్ళి దూపం వేసినప్పుడు వెన్ దట్ ఫ్లేమ్ కమ్స్ అప్ బయటకు వచ్చినప్పుడు అది మరి ఆకాశమే వెళ్ళిన ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే దేవుడు మనకు ప్రార్థన అంగీకరించాడు. ప్రతి ఒక్కరు మా వాళ్ళు ప్రార్థన చేసి ప్రభుని మహింపరిచేవారు. అటువంటి కార్యం ఆయన చేస్తుంటే ఒకరోజు ఆయనకి యాజకత్వం మరి ప్రకారం ఆయన కూడా చేస్తున్న దూపం వేస్తుంది. ఏమైందంటే ఆ యొక్క ఆల్టర్ మీద ఒక దూత కనిపించింది. చూడండి ఎంత విచిత్రం ఉంది. దూత కనిపించి అక్కడ ఆయన చెప్తుంది ఏమనంటే అక్కడ దేర్ వాజ్ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏంజల్ అండ్ మరి అక్కడ ఈ మధ్య జరుగుతుంది అక్కడ కాన్వర్జేషన్. అక్కడ ఏంజల్స్ ఆ రోజుల్లో మరి దేవుడు ప్రత్యేకంగా మరి ఆయన యొక్క భక్తులతో మాట్లాడాడు. ఆయన యొక్క సేవకులు ఆయన ప్రవక్తలు పంపించి రాజులకు కూడా చెప్తుండే జరగబోయే విషయం ఏంటి, మీరు ఏం చేయాలి అన్న కార్యాలు కూడా దేవుడు ప్రవక్తల వారు తెలియజేసేవాడు. అలా కాకుండా ఆయనకు దూతలు పంపించేవాడు. ఆ రోజుల్లో 2 దూతలను ఆయన వాడుకున్నాడు. గాడ్ హ్యాస్ సో మెనీ ఏంజల్స్, వాళ్ళకి డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. కానీ అయితే గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత ఈ 2 కూడా వర్తమానాలు తీసుకొచ్చేయండి. ప్రజలు తీసుకొచ్చి నీకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అనేసి. కానీ అయితే ఈయన గాబ్రియల్ దూత ఆ రోజు కనిపించి హీ బ్రాట్ ఏ స్పెషల్ మెసేజ్ టు జకర్యాతో ఒక మెసేజ్ తీసుకొచ్చాడు. ఇదేంటంటే ఇట్స్ నాట్ ఎ డ్రీమ్, ఆయన కల్లో కనిపించలేదు. అంతేకాకుండా ఇట్ ఈస్ ఎ విజిటేషన్. చూడండి ఆయన విజిట్ చేసింది దూత ప్రత్యేకంగా వచ్చాడు కనిపించినట్లుగా మనం ఇట్ ఈస్ విజిబుల్, హీఈస్ ఏబుల్ టు సీ ద ఏంజల్. మనం ఒకసారి కళ వచ్చామంటే కొన్నిసార్లు పొద్దున్న మర్చిపోతాం కళని. సమ్టైమ్స్ విల్ బి ఏబుల్ టు టెల్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద డ్రీమ్, కొన్ని భాగాలే చెప్పగలదు. కానీ అయితే ఇక్కడ జకర్యా హీ హాస్ సీన్ ద ఏంజల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఇట్ ఈస్ విజిబుల్. అంతేకాకుండా ద వర్డ్స్ ఆర్ ఆడియబుల్, వినగలిగిన ఆ మాటలు తను వింటున్నాడు. అక్కడ దూత చెప్పడంతో ఏమంటుందంటే ఏంజల్ అపియర్డ్ టు హిమ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆల్టర్. మరి ఆ రైట్ సైడ్ ఆల్టర్లో అతను కనిపించినప్పుడు అతను చాలా విభ్రాంతులైపోయాడు. ఎవరైనా తొందరపడతారండి. మనం కూడా ఇప్పుడు దేవునికి ఏంజల్ వచ్చి మనకి ఇమ్మీడియట్గా మెసేజ్ ఇస్తే మనం. కానీ అయితే అతను వేదిక మీద ఉన్నాడు. జకర్యా సా ద ఏంజల్. అప్పుడు ఏమంటే హీ వాజ్ వెరీ మచ్ ట్రబుల్ అండ్ ఫియర్ ఫెల్ ఆన్ హిమ్. తొందరపడి భయపడిన వాడు అయినట్లు మనం చూస్తాం. అది ఇట్ ఈస్ ఎ హ్యూమన్ నేచర్. ఎవరైనా కూడా తొందరపడతారు. పడినప్పుడు అక్కడ దూత ఒక మాట చెప్పింది ఏమంటే 13వ వచనం చదివినట్లయితే ఫియర్ దౌ నాట్, జకర్యా నువ్వు భయపడకు, ఫర్ దై ప్రేయర్ ఈజ్ హర్డ్. నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, బిడ్డల ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యువర్ వైఫ్ షాల్ బేర్ ఎ సన్ అని చెప్తాడు. చూడండి ఎంత విచిత్రం. నీ భార్య ఒక కుమారుడు కనును, దౌ షాల్ నేమ్ హిమ్ జాన్, యోహాన్ అనే పేరు అతను పెడతామని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ మెసేజ్. ఇందులో వినబడిన సంగతి ఏమీ లేదు. ద ఏంజల్ అపియర్డ్ హిమ్, హీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ హీ డెలివర్డ్ మెసేజ్. ఏమందంటే యువర్ ప్రేయర్ వాజ్ హర్డ్ అండ్ యువర్ వైఫ్ విల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్ అని చెప్తుంది. మళ్ళీ ఏమంటుంది, అతను నువ్వు జాన్, యోహాన్ అనే పేరు పెడతాను. అక్కడ మరి క్లియర్గా దూత చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సరే ఎంత దేవుడు పంపే మెసేజ్, ఆ మెసేజ్ అంటే చాలా స్పెసిఫిక్ మెసేజ్ పంపిస్తున్నాడు. దేవుడు ఇచ్చే మెసేజ్ ఎలా బట్టి మాటలు చెప్పండి నేను. అంతేకాకుండా ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ మెసేజ్ అండి. అది పరలోకం నుంచి వచ్చిన మెసేజ్. మామూలు వర్తమానం చెప్పింది కాదండి, అది దేవుని యొక్క దూత చెప్పిన వర్తమానం. మనకు అన్ని ఎంతో విభ్రాంతి మనం చూస్తున్నాం. Thou shalt have joy and happiness and many shall rejoice at his birth. చూడండి అతని యొక్క జన్మ ముందు ఎంతో మంది సంతోషిస్తారని అక్కడ మాట 15వ వచనం చూసినట్లయితే he shall be great in the sight of the Lord. ప్రభు దృష్టి గొప్పవాడును. అంతేకాకుండా ఒక మాట చెప్పింది అక్కడ, అతను ద్రాక్షారసం ముట్టుకోడు, ద్రాక్షారసం మత్తు పదార్థం ఏది కూడా తీసుకోవద్దు అని అక్కడ చాలా క్లియర్గా తన గర్భం మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడదు. చూడండి ఈజ్ ఎ స్పెషల్ అసైన్మెంట్ అతను ఇస్తున్నారు. దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇతరులు మరి చాలా జాగ్రత్తగా పెంచాలని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చెప్పి అక్కడ మళ్ళీ దూతంగా మాట చెప్పింది ఏమంటే, మరియు అతడు తన తల్లిదండ్రుల హృదయంలో పిల్లల తట్టును అవిధేయ నీతిమంతుల జ్ఞానం నరసించడానికి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన జనులను స్థిరపరచుటకు ఏదే యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా విడుదల కనుక నీకు సంతోషము మహా ఆనందం కలుగును. అతను పుట్టడం వలన అనేకులు సంతోషించారని అతని పుట్టుక గురించి దూత చెప్తున్నామంటే అతను వచ్చి వాళ్ళందరూ సంతోషం, అతని వల్ల అందరూ కూడా మంచి సంతోషం పడతారని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చి చాలా మంచి పాయింట్. ఇక్కడ 18వ వచనం వచ్చినప్పటికి అక్కడ జకర్యా ఆన్సర్ చెప్తున్నాడు. చూడండి అంత విచ్చితం. హౌ కెన్ ఐ బి షూర్ ఆఫ్
ఇంత మాటలు విన్నాడు. అతను దేవుని సేవకుడు, యాజకుడు, మరి దేవుని కొరకు ఎన్నో విషయాలు చెప్పిన వ్యక్తి. అతను ఈ దూత ప్రత్యేకంగా వచ్చి అతనికి ఇటువంటి స్పెసిఫిక్ మెసేజ్ ఇచ్చినప్పుడు అతను జవాబు చూడండి, హౌ కెన్ ఐ బీ షూర్ అవి, ఇది నాకు ఎలా జరుగును చూడండి ఏమన్నాడు. దేవుని సేవకుడు, మరి ఎన్నో సంవత్సరాలు గడిచేవాడు, మరి అతను వృద్ధాప్యం ఉన్నవాడు, అంటే ఎంతో పండిపోయి సీజనింగ్ ఉన్నట్టు అతను ఎంతో వాక్యం దేవుని గొప్ప కార్యాలు చెప్పిన వ్యక్తి అంటాడు. కానీ అయితే నిజంగా దేవుడి నుంచి మాట్లాడుతుంటే అంటున్నాడు అతను, ఇది ఎలా జరుగుతుంది నా జీవితం అండి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఫర్ ఐ ఆమ్ ఓల్డ్ మ్యాన్ అండ్ మై వైఫ్ వెల్ స్ట్రిక్న్ ఇన్ ఇయర్స్. నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా చాలా వృద్ధురాలు అయిపోయిందని. చూడండి దేవుడు చెప్పే మాటలు మనం వినకుండా ఒకసారి మనం కూడా దేవుడికి చెప్తాం. మనం ఆయన ఏమన్నాడండి, నాకు ఇప్పుడు ఈ వయసులో పిల్లలు పుడతారండి, మా వైఫ్ చూస్తే చాలా ముసలి అయిపోయింది, నేను కూడా చాలా వృద్ధాగా ఉన్నాను. మనం కూడా ఒకసారి అలాగే రియాక్ట్ అవుతున్నాం. దేవుడు మార్గం తెరిచేస్తాడు. ఎలాగయ్యా ఈ మార్గంలో అబ్బాయి అది నాకు కష్టపడి అంటాం. మనకి సార్ మనం వెళ్ళలేము, మనకేంటంటే మనకు తోచింది కాదు. మన సేపు కూడా జాబ్ ఎక్కడ పక్క బిల్డింగ్ ఉంటే బాగుండు, దేవుడు ఎక్కడో ఇస్తాడు, ఈ బిల్డింగ్ ఇస్తే బాగుండు, కానీ మొత్తాన్ని అది రాదు. మనకి ఎక్కడో ఉంటుంది జాబ్, అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు మనం రియలైజ్ అవుతాం, దిస్ జాబ్ ఇది బెటర్ కదా దాదాపు అనుకుంటుంది. మన దగ్గరలో చూసుకుంటాం, మనకి ఇంపైన మంచి చూసుకుంటాం. కానీ అయితే దేవుని తెలుసు వాట్ యు నీడ్, వెన్ యు నీడ్ ఇట్, మరి ఏ సమయంలో నీకు కావాలన్నీ మనకు తెలుసు. ఆయన ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడు మాట్లాడినప్పుడు మనం విధేయత చూద్దాం, ఒబీడియన్స్ చూపించడం. మనం ఏం చేస్తుంటే కొన్నిసార్లు రిబేరియస్ గురించి మనం క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఇట్ కెన్ బి, నీది ఎలా జరుగుతుంది అన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను వృద్ధులు అయిపోయాను, నా భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది. అక్కడ ఏంజల్ చెప్తున్నాడు, ఐఎమ్ గాబ్రియల్ దట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. చూడండి ఎంత పవర్ఫుల్ చెప్తున్నా చూడండి దూత. అండ్ ఐఎమ్ సెంట్ టు స్పీక్ విత్ ది అండ్ షో ది ద గ్లాడ్ టైడింగ్స్. ఈ సువర్తమానం నీకు తెలియచేయడానికి పంపబడింది. నువ్వు నమ్ముతావు నాకు అనవసరం, కానీ అయితే దేవుడు నన్ను మెసేజ్ చెప్పమన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దిస్ మెసేజ్ అని చెప్తుంది. అప్పుడు ఏంజల్ కుమార్ చెప్తున్నాను ఏమంటే, దౌ షల్ బి డమ్. నువ్వు దేవుని యొక్క మాట వినలేదు, విశ్వాసం ఉంచలేదు కాబట్టి నువ్వు మౌనమై ఉంటావని చెప్తుంది. నీకు మాట రాలేదు, మళ్ళీ నీ కుమారుడు పుట్టే వరకు కూడా నీకు మాట రాదు, నువ్వు అలాగే మౌనంగా ఉంటా ఉంటుంది. నాట్ ఏబుల్ టు స్పీక్ అంటిల్ ద డే దట్ షల్ బి పెర్ఫార్మ్. ఈ కార్యం జరిగే వరకు కూడా నీ నోట మళ్ళీ మాట రాదని చెప్తుంది. బికాస్ దౌ బిలీవ్స్ నాట్ బై వర్డ్స్ విచ్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద సీజన్ అని దేవుని యొక్క మాట. డియర్ ఫ్రెండ్స్, ప్రభు చెప్పే మాట 55 దావీదు యెషయా 55 నిత్యం వస్తుంది. అది ఏమంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ గో ఫోర్త్ అండ్ ఫుల్ఫిల్ ద థింగ్ గాడ్ హ్యాస్ సెంట్ ఇట్. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్, ఇట్ షల్ నాట్ కమ్ వైడ్, వెంటనే తిరిగి రాదండి. ఇట్ షల్ గో ఫోర్త్ అండ్ ఫుల్ఫిల్ అండ్ పెర్ఫార్మ్ ఇట్ యాజ్ గాడ్ అసైన్డ్. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఎప్పుడు జరుగుతుందండి ఆ క్షణంలో జరగకపోవచ్చు, బట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ టైం. నేను చెప్తున్నాను, మనం అనుకుంటాం మనకి ఏముందండి, మనం ఎంతో మనం ఉన్న విషయాలు కూడా మనం తగ్గించుకుని నేను ఏర్పాటు వాడండి అక్కడికి వెళ్ళాలని అనుకుంటాం. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ వే ఫర్ యు టు గో దేర్ అండ్ లివ్ దేర్. నేను ఎంతో మంది అనుకోవచ్చు అమెరికా మీరు వెళ్తామని అనుకోలేదు. నేను నా జీవితంలో అనుకోలేదు, నేను అందుకు వస్తాను ఇప్పుడు అనుకోలేదు. నెవర్. అయితే దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడ నేను చెప్తున్నాడు వృద్ధాప్యం నాకు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్న ఇచ్చి మరి అక్కడ దూతని మరి ఎంతో అన్కంఫర్టబుల్గా మాట్లాడేట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ దూత చెప్పింది ఏమనంటే, నీవు మళ్ళా నీ కుమారుడు పుట్టే వరకు కూడా నువ్వు మాట్లాడవు, ఇవి డమ్ అని చెప్పినట్లుగానే మనం చూస్తాం. దేవుడు కూడా ఒకసారి డివైన్ డిసిప్లిన్ ఇస్తూ ఉంటాడు మనకు. ఆయన మాట విన్నప్పుడు దేవుడికి తెలుసు మనల్ని ఏ విధంగా డిసిప్లిన్ పెట్టాలో దేవుడికి మనకు తెలుసు, ఆయన విధంగా డిసిప్లిన్ చేస్తుంటాడు. అయితే 15వ వచనం చదువుకున్నాను, అదే అధ్యాయం అండి. అక్కడ ఒక మాట చెప్పింది ఏమనంటే, అతడు మద్యపానం అంటే ఈ ఎటువంటిది కూడా ద్రాక్షారం తీసుకోవడానికి వీల్లేదు, అతను మరి చాలా పవిత్రంగా ఉండాలని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈవేళ నేను కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలో మరి పరిపూర్ణంగా విశ్వసించిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే అక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా ఇలాగే జరిగింది. సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ అతని తండ్రి,
వాళ్ళ తల్లికి దూత వచ్చి చెప్పింది ఏమనంటే, వాళ్ళకు కూడా బిడ్డలు లేవు. దూత వచ్చి చెప్పింది ఆవిడకి ఏమనంటే, నీ కుమారుడు పుడతాడు, అతను నాజీరు చేయడు, దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తి. అతను ద్రాక్షారసం ముట్టకూడదు, మద్యపానం తీసుకోకూడదు, తల మీద కత్తిరి వేయకూడదు అని ఆవిడ ఎంతో ముందుగా చెప్పింది. చెప్తే ఆవిడ భర్తకు చెప్పింది. భర్త కూడా నిజంగా దూత చూడండి ఎటువంటి డౌట్ వచ్చిందా, మరలా దూత వచ్చిందా, నువ్వు వినగా నేను కూడా వినాలి అనేది మళ్ళీ ప్రార్థన చేసే ప్రభు నీ దూతను వల్ల పంపించండి. గాడ్ హ్యాస్ అండ్ అగైన్ హిస్ ఏంజెల్. మళ్ళా దేవుడి యొక్క దూత వచ్చేటప్పుడు వాళ్ళు విభ్రాంతి అయిపోయారు. ఏంటంటే మళ్ళా చెప్పింది అదే మెసేజ్, నీకు కుమారుడు పుడతాడు, కుమారుడు పుట్టినప్పుడు అతను చాలా దేవుని యొక్క నామకరణను పెంచాలి అని వాళ్ళు చెప్పి దూత వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేశారని వీళ్ళు ఏం చేశారు, పెంచారు, బాగా పెంచారు. కానీ అయితే క్రమశిక్షణలో పెంచలేదు ఆయన కొన్ని కార్యాల్లో. అతను సంసోను ఇలా అన్నాడు, నాకు ఫిలిస్తీన్లో అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయి చేసుకుంటే వెంటనే నడైతే వెళ్దాను ఆయన. సరే అబ్బాయి కోపడిపోతాడు, ఎందుకంటే అబ్బాయి చిరాకు వచ్చేది మన ఏదో మాట అన్నమాట. తల్లిదండ్రులు చెప్పాలని బాధ్యత మన మీద ఉన్నది, మనం చెప్పాలి, వాడు చదివేదాని బాధ్యత మన మీద ఉన్నది. అలాగే దేవుడు చెప్పిన మాట ప్రతిదీ కూడా మనం చేయవలసిన, అందులోనే సంస్థలు కూడా వాళ్ళని పుట్టి మరి దేవుడు అతను న్యాయాధిపతిగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు మరి లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇంకా ముందు చదివినట్లయితే మేరీని చూద్దామండి. మేరీకి కూడా మరి దూత ప్రత్యక్షంగా కనిపించింది. మేరీ ఏం చేస్తుంది, తను పెళ్లి చేసుకోవాలన్నీ కూడా కార్డులన్నీ ప్రింట్ చేసింది, కార్డులు పంపించేసి అందరు ఈమెయిల్స్ కూడా పంపించేసి ఉంటారు ఆ రోజుల్లో. కానీ అయితే మొదట ఏమైంది, దూత వచ్చింది. దూత చేయండి, మేరీ నీకు వర్తమానం తెచ్చాను, you're going to mother, you're going to bring forth a son, thou shalt name him Jesus అని చెప్పించారు. నీవు కుమారుడు అంటావు, నువ్వు కుమారుడు కానీ అతను యేసు అని పేరు పెడతావంటే ఆవిడ వెంటనే ఇదే క్వశ్చన్ వేసింది, అది ఎలా జరుగుతుంది, నాకు పురుషునితో నాకు ఎటువంటి సంబంధం లేదు, లేకుండా నా కుమారుడు ఎలా పడతాడని చెప్తే అప్పుడు తను చెప్పి పరిశుద్ధాత్మ నువ్వు గర్భవతులై యూ షల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్, thou shalt name him జీసస్ క్రైస్ట్ అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆవిడ కూడా మరి విభ్రాంతి చెంది అది ఎలా జరుగుతుంది. అప్పుడు మరలా దూతతో అంటున్నాడు, సరే అయితే దేవుని చిత్తమే నా జీవితంలో జరుగును కాక అని ఆవిడ సబ్మిసివ్ స్పిరిట్తో అక్కడ మరి ప్రభుతో ఉన్నప్పుడు మరి దేవుడు ఆమె గర్భాన మరి ప్రభుని ఏర్పరిచేయడం మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారండి. దేవుని యొక్క దూతలు చెప్తుంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు. అయితే 15వ వచనం చూసినట్టయితే he shall be filled with Holy Ghost even from his mother's womb. తల్లి గర్భంలోనే అతడు పరిశుద్ధాత్మ నింపబడి ఉంటాడు. కాబట్టి యోహాను పుట్టినప్పుడు మీరు అతను చాలా జాగ్రత్తగా పెంచాలని అతను చెప్పినప్పుడు మళ్ళా ఇక్కడ చూసినట్లయితే ఇరిమియా గ్రంథంలో కూడా మరి ప్రొద్దున మరి డానియేలు కూడా చెప్పారు. ఇరిమియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇరిమియా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇరిమియా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి నేను కొన్ని విషయాలు చదువుతున్నాను చూడండి. మనకి దేవుడు ఏర్పరిచిన కార్యాలు మనం ఏ విధంగా చేస్తుంటాం అంటే ఒకసారి ఇరిమియా దగ్గరికి వచ్చినండి. Then the first chapter 4th verse. Then the word of Lord came unto me saying, before I formed thee in the belly I knew thee, and before thou come forth out of the womb I sanctified thee and ordained thee a prophet unto the nations. నీవు నీ తల్లి గర్భం ఉండగానే నేను ఏర్పాటు చేసుకున్నాను. చూడండి అక్కడ తల్లి గర్భం నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు ఎన్నో నేషన్స్ నేను ప్రాఫిట్గా నేను ఆల్రెడీ ఆర్డైన్ చేశానని చెప్తాడు. చూడండి దేవుడు అతను జరిగిన చెప్తే ఇర్మియా అంటే అక్కడ ఆ రోజు చూస్తే అన్నాడు, ఐ సెడ్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ ఐ యామ్ ఎ చైల్డ్. దేవుడు వచ్చి అన్నాడు, నిన్ను ప్రవక్త ఏర్పడి నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నిన్ను అనాయింట్ చేసి నిన్ను ప్రవక్తగా ఎన్నో నేషన్స్ నేను ఏర్పరిచానంటే ఈయన అన్నాడని నాకు మాటలు రావు ప్రభా. చూడండి దేవుడు చెప్పే కార్యాలు మనం కూడా ఒకసారి సరిగా రెస్పాన్స్ మనం తీసుకోండి. ఆయన ఏమన్నాడు, నేను మాట్లాడలేనంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఐఎమ్ ఎ చైల్డ్ ఫర్ thou shalt go to all that I shall send thee and whatever I command thee thou shalt speak. నేను చెప్పే ప్రాంతాలకు వెళ్ళు, నేను చెప్పవలసిన మాటలు నువ్వు చెప్పని దేవుడు అక్కడ ఏర్పరచడం మనం చూస్తాం. నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నోసార్లు ఏర్పరచడం మనం ఏం చేస్తామంటే వీ కెనాట్ గో, వీ కెనాట్. దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో విషయాలు, కానీ అయితే మనకి సమయం లేదండి. డానియేలు కూడా పొద్దున్న మెన్షన్ ఏమంటే అన్ని పనులకి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం మనకి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఇక్కడ జెర్మియాను కూడా దేవుడు ఏర్పరచుకుని ఎవరంటే నువ్వు వెళ్ళి నువ్వు సమస్త జనులకు సమస్త దేశాలకు నువ్వు ప్రవక్త నాకు మాటలు రా ప్రభావ అంటే చూడండి ఎంత విచిత్రం దేవుడు చెప్తుంటే. అప్పుడు దేవుడు అన్నాడు,
నేను ఐ విల్ సెండ్ ది టు ద ప్లేసెస్ అండ్ ఐ విల్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. నీ తరపున నేను మాట్లాడాలని వెళ్ళని ఆయన ఏర్పాటు చేసుకుని మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని దేవుడు మనతో మాట్లాడడం మనం ఏం చేస్తామంటే మనం మళ్ళీ దేవునితో వీళ్ళు వ్యతిరేకంగా మనం కొన్ని విషయాలు చేయడం దేవుడికి కూడా అంత ఇష్టంగా మన గురించి ఉండదండి. ఎందుకంటే అబ్రహాం గురించి కూడా చెప్పాలంటే మరి అతను కూడా జెనసిస్ 18 చూసినట్లయితే అతను కూడా సేమ్ సంగతిలో మాట్లాడుతున్నాడు. ఒక 2 వాక్యాలు చదివిస్తాను చూడండి ఎలా ఉంది. దేవుడు ఏర్పాటు ప్రజలు కూడా వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడదో మనం చూద్దాం ఒకసారి. 18 చూసాను. I will certainly return unto thee according to the time of life, and Sarah thy wife shall have a son. చూసారండి అన్నాడు. 11th verse చదివితే Abraham said, Sarah were old and well stricken in age. నీ కుమారుడు పుడతాడని దేవుడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు. చాలా ముసలైపోయింది, తనకు పిల్లలు ఏం కలదు. చూడండి ఎటువంటి జవాబులు చెప్తాము. 11th verse చదివితే Sarah were old and well stricken in age. 12. Therefore Sarah laughed within herself, saying, After I am waxed old, shall I have a pleasure, my Lord, being old also? ఒక పిల్లలుగా సంతోషం ఎక్కడో ఇప్పుడు అవుతున్నాడు. చూడండి అవన్నీ ఎందుకు మనకి ప్రభు చెప్తున్నాడు, నీకు నేను మళ్ళా వచ్చి తగిన నీకు పిల్లలు పుడతారు, మీరు మాకు రెడీ ఉండంటే వెళ్ళాడంటే మేము వృద్ధిలో అయిపోయి మాకు పిల్లలు ఎందుకు పుడతారని అబ్రహాం కూడా మాట్లాడడం మనం చూస్తాం. అలాగే దేవుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సరిగ్గా కుమారుడు ఐజాక్ పుట్టినట్లుగా మనం చూస్తాం. ఎంత దేవుడు చెప్పిన మాటలు మరి మనం విని ఆలకించి ఒబీడియన్స్ మరి రిసెప్టివ్గా మనం ఆ స్పిరిట్తో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాం. మనం ఏం చేస్తామంటే మన సొంత తలంపులతో మనం స్మార్ట్ అనుకుంటాం. అది ఎలా జరుగుతుంది మనం అడుగుతుంటాం కొన్నిసార్లు మనం కూడా. కానీ అయితే ఆ విధంగా కాకుండా దేవుడు చెప్పిన ప్రతి విషయం కూడా మనం జాగ్రత్తగా గమనించి దేవుడిని మనం జీవించినట్లయితే మరి దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేస్తాడు. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే గిద్యోను కూడా దేవుడు దూత పంపించాడు. గిద్యోను బీ ప్రిపేర్డ్, నువ్వు గొప్ప వ్యక్తి, నువ్వు బలమైన వాడు, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క ప్రజలందరూ కూడా కాపాడడానికి, శత్రు సమూహాన్ని నిన్ను కాపాడడానికి, వాళ్ళందరినీ కాపాడడానికి నిన్ను దేవుడు గిడియోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గిడియోన్ ఏమన్నాడండి, చాలా భయంకరమైన ఏమన్నాడు దూతతోటి ఏమైపోయింది. ఆ రోజుల్లో దేవుడు ఉన్నాడని మా పెద్దలు చెప్పారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారని చెప్పారు, మేము ఇటువంటి పరిస్థితులు ఎందుకున్నాం, వై ఇట్ హ్యాపెన్ అనేసి మన దూతని ఎదురు ప్రశ్న అడుగుతాడు. చూడండి దూత వచ్చి ప్రత్యేకంగా దేవుడిని ఏర్పరచుకుంటే అతను ఎలా అన్నాడు, నా గోత్రంలో నేను చిన్నవాడిని, నా కుటుంబంలో నేను చిన్నవాడిని, నాకు శక్తి లేదు, నేను ఎలా వెళ్తాను అంటాడు. చూడండి అప్పుడు వెళ్ళి దూతను అంటున్నాడు, నాకు సైన్ చూపించాను, నువ్వు గుర్తులు చూపించినట్లయితే నేను నువ్వు దూతను నమ్ముతానని అక్కడ మళ్ళీ అన్ని శ్రమలు పెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి మనం కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం చదువుతాం, దేవుడు మనకు ఎన్నో ప్రామిస్ ఇస్తున్నాడు. కానీ అయితే మనం కూడా ఒకసారి దేవునికి ఎదురు తిరిగి మనం అటువంటి కార్యం మనం చేస్తూ ఉంటామండి. అందుకనే మనము ఇక్కడ ఫెయిత్ అంటే అది చెప్తున్నాడు, నిరీక్షింపబడేవాడు నిజస్వరూపం. నువ్వు ఆలోచించే విషయాలు అది ఎవరిదని నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నట్లు రుజువునే ఉన్నది, అదృశ్యమైనవన్నీ కూడా ఉన్నమైనట్లుగా మనం నమ్మాలండి. అప్పుడు దట్ ఈస్ ఫెయిత్ అనమాట. ఆ ఫెయిత్ అనేది ఏంటంటే దేవుల్లో మనం ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఏంటంటే చూస్తేనే కదా మనం నమ్మాలి. మనకి నీకు జాబ్ వచ్చింది అన్నాను, జాబ్ వచ్చిందా, నీకు జాబ్ వచ్చిందా, ఇది లెటర్ చూపించాలి పంపండి అపాయింట్మెంట్ లెటర్ ఇది మనం అంటే కొంచెం నమ్మవాడు కొన్ని విషయాలు. కానీ అయితే దేవుని యొక్క కార్యాలు మనం చూడగానే అవి నిజస్వరూపం, నిరీక్షింపబడే నిజస్వరూపం, అది అదృశ్యమైన ఉన్నట్లుగా మనం రుజువైనట్లుగా మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. ఇంకోసారి మనం చూసి కూడా నేను నమ్మలేకపోతుంది నీ కార్యం జరుగుతుంది అంటాను జనాలు కదా, నేను అసలు ఐ క్యాన్ బిలీవ్ దిస్ అంటాం. అయితే దేవునికి ఆయన అంటే నేను గొప్ప కార్యాలు నీకు, ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి, మన తలంపులు చిన్న తలంపులండి, కానీ ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి. ఆయన గొప్ప కార్యాలు దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము ఆయన యందు మనము విశ్వాసం మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయను. ఇక్కడ ఏంజల్ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు స్పీక్ టు హిమ్. జకర్యాతో దేవుడు ఏంజల్ పంపించి నీవు మరి వర్తమానం చెప్పన్నప్పుడు దాని ఏంజల్ అపియర్డ్ టు హిమ్ అండ్ డెలివర్డ్ ఎ గ్రేట్ మెసేజ్ టు జకర్యా. నిజంగా మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి జీవించిన బాధ్యత మనం ఏమన్నది జకర్యాలాగా
మనం కూడా ఎన్నో ప్రార్థన చేస్తాం, ఎన్నో మరి బైబిల్ చదివిన మనకి ఎన్నో ప్రామిస్ మనం దేవుడిస్తాడు, నేను ఈ కార్యం చేస్తాను. కానీ అయితే దేవుడి సేవకులు వచ్చి మనతో మాట్లాడతారు, వాడు చెప్పిన వాక్యాల ద్వారా మనకు దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ అయితే వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్, మనకు నమ్మకం లేదు మన జీవించాలి. కానీ అయితే దేవుళ్ళు మనం మరి నిజంగా జీవించినట్లయితే విశ్వాసంతో దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేసే గొప్ప దేవుడు. ఏం చేయాలంటుంది, నేను ఒక గ్లాడ్ టైడింగ్ సువర్తమానం నీకు తెలుగుడకు పంపబడితే ఈ సువర్తమానం నీ దగ్గర తీసుకురావడానికి నేను పంపబడి ఉన్నాను అని చెప్తున్నాను. ఆ సువర్తమానం మనం విని ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్. ఎక్కడ ప్రతి చోట కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటన పడుతుంది. కానీ అయితే వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్. మనం వింటున్నాం కానీ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. మనం వినలేకపోతున్నాం. ఎన్ని మెసేజెస్, రేడియో ఓపెన్ చేయండి మెసేజ్, టీవీ ఓపెన్ చేయండి మెసేజ్, మరి అదే మరి ఎన్నో కాన్ఫరెన్స్ కాల్స్. మీరు యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. మీరు వంట చేసుకుంటూ మెసేజ్ వినొచ్చు. కానీ అయితే వీ డోంట్ హ్యావ్ టైం ఫర్, వీ డోంట్ హ్యావ్ మైండ్ ఫర్ దట్, వీ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే మనకు అవేవి లేకుండా మనం దేవుల్లో ఉండడానికి మనకు అంత ఇష్టంగా అనిపించు. కానీ అయితే ఇక్కడ న్యూస్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్, గుడ్ న్యూస్ ఈస్ బీయింగ్, మంచి సువర్తమానం మరి వినబడుతుంది. కానీ అయితే వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ డోంట్ ఫైండ్ టైమ్, వీ హ్యావ్ వెరీ డిఫికల్ట్ టైమ్స్ టు అండర్స్టాండ్ ద మెసేజ్. చూడండి ఎంత విచారం చూడండి. అక్కడ తనకు కూడా జక్కరియకు కూడా మరి దూత కనిపించి అక్కడ చెప్తుంది ఏమనుందంటే, మరి నీకు దేవుడు తప్పకుండా మరలా కుమారుని అనుగ్రహిస్తాడు, నీకు కుమారుని అనుగ్రహిస్తాడు, అతను యోహాను పేరు పెట్టినాడు. అది అలా జరుగుతుంది. చూడండి ఎంత విచారం. చూడండి మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన కార్యాలు మనం వెనుకోవట్లయితే చాలా భయంకరమైన దుస్థితి మనలో ఏర్పడుతుంది. లోతు కూడా సుధమ్మ కుమారు కాలిపోతుంది. దేవుడు అన్నాడు, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, యూ లీవ్ దిస్ ప్లేస్. నువ్వు పలానా చోటకి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నంత వరకు కూడా నేను ఏమీ చేయను. నువ్వు బయలుదేరి నీ కుమార్తెతో వెళ్ళంటే అతను వెళ్తున్నాను వెళ్తే అన్నాడు కదా, ప్రభా నువ్వు చెప్పిన ప్లేస్ నేను వెళ్ళలేదు, ఈ కొండగాడిని దాక్కుంటాను. సరే దేవుడు అన్నాడు, నేను అగ్ని పంపించాను, నువ్వు వెళ్ళే వరకు కూడా నాకు పంపనని చెప్పాడు. ఈయనంటే నేను అక్కడ వెళ్ళలేదు, నల్లపోతున్నాను, ఇక్కడైతే ఇక్కడ సందులు దాక్కుంటున్నాను, వీళ్ళు కొండలోకి వెళ్ళాడు. అక్కడ పెద్ద పాపం చేశాడు. దేవుడు చెప్పే మాటలు మనం వినండి. వై గాడ్ ఈజ్ ఆస్క్డ్ టు గో పర్టిక్యులర్ ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను బ్లెస్సింగ్ ఉండదు. అతను ఏం చేయండి, అక్కడ వెళ్ళలేను ప్రభా, నేను ఇక్కడే దాక్కుంటానండి, అక్కడ దగ్గరలో కొండకి వెళ్ళాడు. ఎంతో భయంకర పాపం. ఆ కుమార్తెతో అతను పాపం చేయాలో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా లేనివి మనం తెచ్చిపెట్టుకుంటున్నాడు. మనం నమ్మలేము, నిజంగా జరుగుతుందా. నేను రష్యా వెళ్ళినప్పుడు ఒకసారి, ఎప్పుడు రష్యా వెళ్ళినా కూడా నేను ఒకసారి క్రూసైడ్ పెడతాను కదా, పెద్ద క్రూసైడ్ జరుగుతుంది 2 రోజుల్లో ఒక రోజు. ఆ క్రూసైడ్లో టౌన్ వాళ్ళంతా వస్తారు, చాలా బాగా జరిగింది క్రూసైడ్లో. నేను 4 times వెళ్ళినా కూడా 4 times నేనే దేవుడు ఐ గేవ్ మీ ప్రివిలేజ్ టు షేర్ ద మెసేజ్. ఆ రోజు ఆ 4 times కూడా ఒకరోజు నేను మెసేజ్ చెప్పిన, ముగిసిపోతే ఒక ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఎంతో ఏడుతో ప్రార్థన ఏమన్నంటే, నాకు బిడ్డలు లేరని, నా భర్త నాకు బిడ్డగా చూసుకున్నాను, నేను దానికి ప్రార్థన చేయండి చెప్తే, నేను నిజంగానే తన కన్నీరు నేను ఎంతో విచారించిన, తనకు ఎంత డిజైర్ కుమారుకుంటాననేసి అది దేవుడు ప్రార్థన చేసిన. దేవుడు నాకు ఒక ఇచ్చిన తలంలో నా విడతాను, నేను మళ్ళా వచ్చే దినాల్లో నీకు కుమారుడు, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ చైల్డ్, డోంట్ వరీ అని చెప్పేసి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను అదే టైంలో వెళ్ళాను. నెక్స్ట్ ఇయర్గా మనిషి కనపట్టలేదు వచ్చాను. ఏమైపోయింది యాక్టివ్ ఉండి మనిషి ఏమైంది టీచర్ కదా, ఏదైనా ఆవిడ అంటే ఆవిడ లాస్ట్ వీక్ ఆవిడ కొడుకు పుట్టాడండి. ఆవిడ